మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నెల 9న నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆ తరువాతే చంద్రబాబు ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ఈ నెల 9న నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. రైట్, ఒకవైపు ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం ముగిసింది. అయితే ప్రతిపక్షంలో కొనసాగేందుకు ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇటు ఏపీలో పాలిటిక్స్ కనుక చూస్తే ఈ నెల 9వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రధానిగా స్వీకారం చేయనున్నారు. సో అందుకని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి 12వ తేదీని ఖరారు చేయనున్నట్లుగా అర్థమవుతోంది. వన్స్ నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇటు చంద్రబాబు నాయుడు తాను కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ఇటు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జరుగుతోంది. అయితే ఒకవైపేమో అటు ఇండియా కూటమి ఇటు ప్రతిపక్షంలోనే కొనసాగుదాము అని చెప్పి ఖర్గే నివాసంలో వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు ఏపీలోనేమో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇటు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేద్దామని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రెండు నిర్ణయాల గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణను మర్యాద పూర్వకంగా కలిసి దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత తిరిగి ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ బయలుదేరారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ వచ్చిన చంద్రబాబు 4 గంటలకు ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. దానికి సంబంధించి మొత్తం ఏకపక్ష తీర్మానం చేశారు. 7వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు ద్రౌపది ముర్మును కలిసి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నుకున్నాము. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి, ఆహ్వానం పలకాలంటూ కూడా వినతి పత్రం సమర్పించబోతున్నారు 7వ తేదీన. అయితే మొదట 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని అనుకున్నారు. కానీ 9వ తేదీన 7వ తేదీన ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేతలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. 9వ తేదీన ప్రధానిగా 3వసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ముందుగా నిర్ణయించిన ప్రకారం 9వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని అనుకున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీది వాయిదా పడిన నేపథ్యంలో 12వ తేదీన మంచి ముహూర్తం ఉండడంతో చంద్రబాబు 12వ తేదీన ముఖ్యమంత్రిగా ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ బయలుదేరిన చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు ఈ ఎన్డీఏ కూటమిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. ఇక ఇండియా కూటమికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసింది. తర్వాత 6 గంటలకు ఇండియా కూటమి
ఈ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 33 పార్టీలు ఈ సమావేశంలో పార్టీలకు సంబంధించిన నేతలు పార్టీకి ఈ సమావేశానికి హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరై మొదట ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఎంపీలు ఉన్నారా, ఇతర పార్టీలతో మాట్లాడదామనే చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. కానీ ఫైనల్ గా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరిగిన సమావేశంలో ప్రతిపక్షంలోనే ఉండి ప్రజల పక్షాన పోరాడదాం, అధికార పక్షాన్ని నిలదీద్దామనే ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండేందుకు సిద్ధమయ్యారు. తమకు ఈ ఇండియా కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన దేశ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలతో తెలుపుతూ ఈ రోజు మల్లికార్జున ఖర్గే కూటమి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే మోడీ ప్రభావం తగ్గిందనడానికి ఇప్పుడు మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే మోడీ ప్రభావం తగ్గిందని చెప్పుకోవడానికి ప్రధాన నిదర్శనంగా మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. ఇక మోడీకి చీటుగా అంటే ఈ ఎన్డీఏ కూటమికి చీటుగా ఇండియా కూటమి కూడా దాదాపు 234 స్థానాలు వచ్చాయంటూ కూడా ఆయన దానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో తమకు ఆదరించినందుకు దేశ ప్రజలందరినీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇండియా ఎన్డీఏ కూటమి 2 కూటమిల సమావేశాలు ముగిశాయి. వారి నిర్ణయాలు వారు తీసుకున్నారు. ఇటు ప్రతిపక్షంలో ఉండడానికి ఇండియా కూటమి నిర్ణయించుకుంది. ఇటు ఎన్డీఏ కూటమి 9వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా కీలక ప్రకటన చేసింది. కొన్ని కీలక నిర్ణయాలు కూడా మళ్ళా 7వ